జరిగిందన్నారు ముఖ్యమంత్రి. ఇక మరొక అంశం చూస్తే రాజధానిపై కూడా ఆయన కొన్ని సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. దేశంలోనే నంబర్ 1 నగరంగా అమరావతిని తీర్చిదిద్దుతామంటున్నారు ముఖ్యమంత్రి. హైదరాబాద్, చెన్నైల కంటే భిన్నంగా అమరావతి నగరాన్ని తీర్చిదిద్దుతామంటున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు. ఇక రాజధానిపై 3 ముక్కలు 4 ముక్కలు ఆడే వరకు శాశ్వతంగా వారికి బ్రేకులు వేస్తామంటున్నారు సీఎం. ఇక మరొక అంశం చూస్తే రేపు పార్లమెంట్లో ఏపీ పునర్వ్యవస్థీకరణ బిల్లు ప్రవేశపెట్టనున్నారు. బహుశా అమరావతి శాశ్వత రాజధానిగా మరి పార్లమెంట్లో ప్రవేశపెట్టే ఈ బిల్లు సంబంధించి సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ అంశాలన్నీ చర్చిద్దాం. ఇదే వాటి పవర్ డిబేట్. బాబు భరోసా ఈ డిబేట్లో మనతో పాల్గొంటున్నారు. కాసరగడ్డ నాగార్జున గారు బీజేపీ నాయకులు మనతో స్టూడియోలో జాయిన్ అయ్యారు. అదేవిధంగా శేఖర్ రెడ్డి గారు వైసీపీ అధికార ప్రతినిధి మనతో జూమ్కలో జాయిన్ అయ్యారు. కన్నా రజనీ గారు సీనియర్ అడ్వకేట్ వారు కూడా మనతో జూమ్కలో జాయిన్ అయ్యారు. ఇక మేడా విజయశేఖర్ రెడ్డి గారు టీడీపీ అధికార ప్రతినిధి మనతో జూమ్కలో జాయిన్ అయ్యారు. ముందు మనం టీడీపీ అధికార ప్రతినిధి మేడా విజయశేఖర్ రెడ్డి గారిని వారితో మాట్లాడదాం. గుడ్ ఈవినింగ్ అండి విజయశేఖర్ రెడ్డి గారు. మీ వాయిస్ మ్యూట్లో ఉంది సార్, ఒకసారి అన్మ్యూట్ చేయండి. నాకు ఒక చిన్న డౌట్, మీరు డిబేట్ స్టార్ట్ చేసే ముందు, ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం లేని రోజుల్లో అసలు పేదలకి ఇల్లు కానీ లేకపోతే వారికి నిత్యావసర వస్తువులు కానీ లేకపోతే పేదవారికి రేషన్ బియ్యం కానీ ఇవన్నీ రావట్లేదు. మామూలుగా మీ ప్రభుత్వం అధికారం ఉన్నప్పుడు వచ్చింది, మిగతా టైంలో అందరు పస్తులు ఉంటున్నారా? సార్ ఇప్పుడు పేదలకు ఇల్లు ఇవ్వాలన్నా, లేదు నిత్యావసర సరుకులు ఇవ్వాలన్నా, లేదంటే ప్రజల అవసరాలు తీర్చాలన్నా అది నిరంతరంగా జరిగే ఒక ప్రభుత్వ బాధ్యత అండి. అది వైకాపానా, లేదంటే తెలుగుదేశం పార్టీనా, లేదంటే ఇప్పుడున్న కుటుంబ ప్రభుత్వమా, ఇట్లా కాకుండా ప్రతి గవర్నమెంట్ కూడా చేయాల్సిన పనులు అవి చేస్తుంటాయి. కానీ అవి ఎంత మాత్రం బాధ్యతగా చేశాయి, ఏ రకంగా చేశాయి, దాంట్లో ఎంత అవినీతి జరిగింది, దాన్ని ఎంతవరకు వీళ్ళు వాగ్దానాలు చేశారు, కానీ ఎంత నెరవేర్చారు, ఇవన్నీ కూడా మనం ఆలోచించాలి సార్. ప్రతి ప్రభుత్వం ఎంతో కొంత చేస్తుంది. ఇప్పుడు పోలవరం ప్రాజెక్టు ఉంది సార్, వైసీపీ ప్రభుత్వం ప్రతి సంవత్సరం 1000 కోట్లు ఖర్చు పెట్టింది. కానీ 1000 కోట్లు ఖర్చు పెడితే సరిపోతుందా? లేదు, వెలుగొండ ప్రాజెక్టు ఉంది, దాని మీద ఒక 1,400 కోట్లు ఖర్చు పెట్టారు. కానీ 1,400 కోట్లతో సరిపోతుందా? నేను అంటున్నా సార్, ఎక్కడ ఏది అవసరమో, ఏది ఆ సంవత్సరమో లేకపోతే ఆ 5 సంవత్సరాల్లో కొంత ప్రణాళికలు చేసుకొని ఏ ప్రభుత్వం అయినా కొన్ని ప్రాజెక్టులు కావచ్చు, లేదంటే కొన్ని మంచి మంచి ప్రోగ్రామ్స్ కావచ్చు, అవి కంప్లీట్ చేసి ప్రజలకు అందుబాటులోకి తెచ్చే విధంగా చేయాల్సిన బాధ్యత ప్రతి ప్రభుత్వం మీద ఉంది. అక్కడ ఇప్పుడు మనము 2019 నుంచి 2024 మధ్యలో చూస్తే సార్, ఎంతసేపు బటన్ నొక్కాం. శేఖర్ రెడ్డి గారికి బాధ వస్తుంది నేను మాట్లాడితే కొన్నిసార్లు, ఎంతసేపు బటన్ నొక్కాం, మేము 2,53,57,000 కోట్లు డబ్బులు వేసాం, మేము వెల్ఫేర్ క్యాలెండర్, సంక్షేమ క్యాలెండర్ విడుదల చేస్తున్నాం. సార్ మీరు ఆలోచిస్తే సార్, మీరు చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు గత 7-8 సంవత్సరాలుగా ఎప్పుడు ఆయన ప్రెస్ మీట్ పెట్టినా, ఎప్పుడు ఆయన ఏ రకంగా ప్రజలను అడ్రస్ చేసినా, ఎంతసేపు ఈ వెల్ఫేర్ క్యాలెండర్ మీదో లేదంటే ఆయన ఇచ్చే పథకాల మీద, నవరత్నాలు, మరి ముఖ్యంగా నవరత్నాల మీదో ఇట్లాగా మాట్లాడడం తప్పితే సార్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ గురించి ఏంటి, ఎక్కడెక్కడ ఏమేమి జరుగుతున్నాయి, లేదు సార్ రోడ్లు ఎలా ఉన్నాయి, ఆర్ఎండ్బి రోడ్లు ఎలా ఉన్నాయి, లేదంటే గ్రామీణ ప్రాంతాల్లో మనం వేయాల్సిన సిమెంట్ రోడ్డు పరిస్థితి ఏంటి, లేదంటే సార్ మనము ప్రజలకు అందజేయాల్సిన ఈ ఇల్లు, ఇప్పుడు మీరు మాట్లాడుతున్నారు టిట్కో ఇళ్లలో అన్యాయం జరిగింది, లేదంటే అక్రమాలు జరిగాయి. సార్ ఇప్పుడు మీరు టిట్కో ఇళ్ల గురించి నేను మాట్లాడతా సార్ కాసేపు. తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ హయాంలో 8 లక్షల ఇళ్లకు ఆ రోజు ప్రభుత్వం ప్రణాళికలు రచించి ముందుకెళ్ళింది సార్. కానీ ఈ వైసీపీ ప్రభుత్వం వచ్చే నాటికి వారు ఆ సంఖ్యను 4,54,000 కుదించారు. 8 లక్షల నుంచి 4 లక్షలు కుదించారు సార్. కానీ మళ్ళా 4 లక్షల్లో 2,39,000 క్యాన్సిల్ అయిపోయింది. అంటే 4 లక్షలు కుదించింది వాళ్ళే, మళ్ళా దాన్ని 2,35,000 క్యాన్సిల్ చేశారు. ఆఖరికి మిగిలింది సార్ 2,61,640 ఇల్లులు వాళ్ళు ప్రోగ్రెస్ లో పెట్టారు, అంటే కట్టడం స్టార్ట్ చేశారు సార్. వీటిలో వాళ్ళు విజయవంతంగా 57,000 ఇల్లులు వాళ్ళు కంప్లీట్ చేశారు సార్ 5 సంవత్సరాల్లో. 2019 నుంచి 24 మధ్యలో వాళ్ళు కంప్లీట్ చేసిన టిట్కో ఇల్లులు 57,000. అయితే సార్ దీంట్లో జరిగిన అన్యాయం ఏంటంటే, ఇప్పుడు డిఫరెంట్ ఆప్షన్స్ కింద ప్రజలను ₹1,00,000 కొన్ని ఇళ్ళకి కట్టమన్నారు, కొన్ని ఇళ్ళకి 50,000 కట్టమన్నారు, కొన్ని ఇళ్ళకి ఫ్రీ అన్నారు.
నేనేమంటున్నా అంటే ఆ రోజు ఆర్భాటంగా జగన్మోహన్ రెడ్డి గారు మీరు ₹1,00,000 కట్టాడు కదా తెలుగుదేశం పార్టీ హయాంలో, అంత అవసరం లేదు, 50,000 తిరిగి ఇరికిస్తామన్నాడు. దానికి జీవోలు ఇచ్చారు. లేదు, ఒక ఆప్షన్ కింద 50,000 కట్టారు కదా మీరు, 25,000 మీకు ఇరికిస్తామన్నారు. ఇంకొక టైప్ 3 కింద ఆ 25,000 కూడా ఇరికివ్వాల. ఇప్పుడు ఎక్కడికి పోయినా తెలుగుదేశం పార్టీ నాయకులు కావచ్చు, లేదంటే మన నాగార్జున గారు ఉన్నారు, బీజేపీ వాళ్ళు కావచ్చు, లేదంటే జనసేన, ఈ కూటమి నాయకులు ఎక్కడికి వెళ్ళినా కూడా వాళ్ళు డబ్బులు అడుగుతున్నారు. ఏంటి సార్ ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు జీవో ఇచ్చారు, మరి డబ్బులు వేస్తామన్నారు, మీరు ఇప్పుడు ఇవ్వాలి మాకని వాళ్ళు మాట్లాడుతున్నారు. ఈ రోజు సరే అలాగా ఎరికి ఇవ్వాల్సిన డబ్బే ఈ రోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 500 కోట్లు బాకీ ఉంది ప్రజలకి. ఏదైతే డబ్బులు వీళ్ళు ప్రజల దగ్గర కట్టించుకున్నారో తిరిగి ఆ డబ్బులు వాళ్ళకి అందజేయాలి కదా. వీళ్ళు ఇప్పుడు తక్కువ, ఇప్పుడు 1,00,000 నుంచి 50 చేశారు అంటే మిగతా 50,000 రిటర్న్ చేయాలి కదా. మీరేమో ఆర్భాటంగా ప్రకటిస్తారు ఆ రోజు, కానీ రిటర్న్ చేయాల్సిన బాధ్యత గవర్నమెంట్ కాదా సార్? అట్లాగా సార్ ఇంకొక పెద్ద స్కామ్ ఏంటంటే 77,000 ఇళ్లకు వీళ్ళు బ్యాంక్ నుంచి లోన్లు ఇచ్చారు సార్. ఆ లోన్